మీకు ఒక వెబ్సైట్ కావాలి, ఒక చిన్న కంపెనీ దగ్గరికి వెళ్ళి మాకు ఇట్లా వెబ్సైట్ కావాలన్నప్పుడు ఆ కంపెనీ వాళ్ళు వెబ్సైట్తో పాటు డొమైన్ హోస్టింగ్ కూడా మా దగ్గర తీసుకోండి, ఇది మొత్తం ఒక ప్యాకేజీలా ఇస్తున్నాం అంటారు. సో మనలో చాలామంది ఈ ప్యాకేజీలా ఇస్తున్నప్పుడు చాలా తక్కువకి వస్తుంది అని చెప్పేసి హోస్టింగ్ వాళ్ళ దగ్గరే తీసుకుంటాం, డొమైన్ వాళ్ళ దగ్గరే తీసుకుంటాం. అయితే ఆ తర్వాత ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి మారాలన్నా కానీ, లేదు మీరు ఫ్రీలాన్సర్కి ఇస్తే అక్కడి నుంచి వేరే కంపెనీకి మూవ్ అవ్వాలన్నా కానీ అప్పుడు అసలైన ఇబ్బంది ఉంటుంది. సో అందుకనే ఒక వెబ్ హోస్టింగ్ కానీ డొమైన్ కానీ మనం కొనటం మంచిదా, లేదు మనం ఎవరికైతే వర్క్ ఇస్తున్నామో వాళ్ళ దగ్గర తీసుకోవడం మంచిదా? సో దీని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. తెలుగు మిత్రులందరికీ స్వాగతం. నా పేరు రవికిరణ్, మీరు చూస్తుంది స్మార్ట్ తెలుగు వీడియో బ్లాగ్. ఈ వీడియో బ్లాగ్లో నేను స్మాల్ బిజినెస్కి కావాల్సిన టెక్నాలజీ, ఆన్లైన్ మార్కెటింగ్ గురించి డిస్కస్ చేస్తాను. మీకు ఆ టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో టాపిక్ మాట్లాడుకునే ముందు ఒక చిన్న కథ చూద్దాం. అనగనగా ఒక ఊరిలో ప్రవీణ్ అని చెప్పి ఒక చిరుద్యోగి ఉన్నాడు. సో తను చాలన్ జీతంతో ఎన్ని రోజులు ఈ ఉద్యోగం చేస్తామని చెప్పి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ కామర్స్ బిజినెస్ వైపు చూశాడు. ఎందుకంటే తనకి ఎప్పటి నుంచో ఈ కామర్స్ బిజినెస్ పెట్టాలని ఒక ప్యాషన్ అయితే ఉంది. ప్రవీణ్కి ఈ కామర్స్ బిజినెస్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఎలా తయారు చేయాలి, ఎక్కడ దొరుకుతాయి అవన్నీ ఐడియా ఉన్నాయి, కానీ టెక్నికల్గా వెబ్సైట్ ఎలా చేసుకోవాలో తెలియదు. సో దానికోసం ఒక చిన్న కంపెనీ దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా వెబ్సైట్ కావాలి అన్నాడు. సో కంపెనీ వాళ్ళు వెబ్సైట్ మేము చేస్తామండి, దాంతోపాటు ఆ వెబ్సైట్ మా దగ్గర హోస్ట్ చేస్తాము, సో డొమైన్ కూడా మేమే తీసుకుంటాము, సో ఇవన్నీ ఒక ప్యాకేజీలో ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో ప్రవీణ్కి ఆ టెక్నికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి అంతా ఓకే అన్నాడు. సో వాళ్ళ దగ్గర ఉన్న వెబ్ హోస్టింగ్లో వెబ్సైట్ డిజైన్ చేసి లాంచ్ చేశారు. కొన్ని రోజులు కథ బాగానే నడిచింది. ఆ తర్వాత ప్రవీణ్ కొన్ని చేంజెస్ చెప్తున్నాడు వెబ్సైట్లో. ఆ కంపెనీ వాళ్ళేమో మీరు చెప్పే చేంజెస్ చేయాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ అవుతాయి అంటున్నారు. సో చిన్న డిఫరెన్సెస్ వచ్చాయి. సో దాంతో ప్రవీణ్ ఏం చేశాడు, వీళ్ళతో పని కాదు, నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని చెప్పి కొత్త కంపెనీ దగ్గరికి వెళ్ళాడు. సో ఆల్రెడీ నాకు ఇట్లా వెబ్సైట్ ఉంది, ఆ కంపెనీ దగ్గర చేయించుకున్నాను, సో అది మీ దగ్గరికి మార్చుకుంటాను, ఈ చేంజెస్ అట్లానే కొత్త ఫీచర్స్ మీరు యాడ్ చేయాలి అన్నారు. సో అదేమండి మహాప్రసాదం, మేము చేస్తామని చెప్పారు. అయితే ఇలా మేము కోడింగ్లో చేంజెస్ చేయాలంటే ముందు ఆ కోడ్ అంతా మేము చూడాలి, సో దానికి సంబంధించిన హోస్టింగ్కి సంబంధించిన ఐడి పాస్వర్డ్ మాకు కావాలి అన్నారు. సో ప్రవీణ్ పాత కంపెనీ దగ్గరికి వచ్చి ఇలా నేను మీ దగ్గర సర్వీస్ ఆపేస్తున్నాను, సో కొత్త కంపెనీ దగ్గర మూవ్ అవుతున్నాను, మీ దగ్గర హోస్ట్ అయి ఉంది కాబట్టి ఆ హోస్టింగ్ సంబంధించిన ఐడి పాస్వర్డ్ ఇవ్వండి అన్నాడు. సరే ఇస్తామని చెప్పి వాళ్ళు ఈరోజు రేపు ఎల్లుండి అని తిప్పుతున్నారు తప్పితే ఆ హోస్టింగ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయట్లా. ఆశ దోశ అప్పడం ఇస్తారా ఏంటి? సో ఈ ప్రాబ్లం మనలో చాలామంది ఫేస్ చేసే ఉంటాం. సో ముఖ్యంగా ఇట్లా వెబ్సైట్లు చేయించుకునే వాళ్ళకి ఇది కామన్గా ఉండే ప్రాబ్లం అనమాట. సో అందుకనే డొమైన్ కానీ హోస్టింగ్ కానీ మనం తీసుకోవడం బెస్టా, ఎవరికైతే వర్క్ ఇస్తామో వాళ్ళు తీసుకోవడం బెస్టా? అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి కంపెనీ ఇలా చేసిద్దని రూల్ ఏం లేదు. సో చాలా కంపెనీస్, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది కంపెనీస్ జెన్యూన్గా మీరు వేరే కంపెనీకి మూవ్ అవుతాను అన్నప్పుడు సపోర్ట్ ఇస్తారు. కొన్ని కంపెనీస్ మార్కెట్లో ఒక 10 to 20% ఆఫ్ ది కంపెనీస్ లేదా కొంతమంది ఫ్రీలాన్సర్స్ మటుకే ఇలా ఇంటెన్షనల్గా ఇబ్బంది పెడుతుంటారు అనమాట. మనం వేరే వాళ్ళ మీద ఆధారపడితే మనకుండే ఇబ్బంది ఏంటో చూద్దాం. ఫస్ట్ కేసు వచ్చి ఇందాక చెప్పుకుందే, మీరు పాత కంపెనీతో ఏదైనా గొడవలు ఉండి లేదా ఏదైనా చిన్న ఇష్యూస్ ఉండి కొత్త కంపెనీకి మారాలి అంటే కనుక వాళ్ళు ఆ హోస్టింగ్కి సంబంధించిన ఐడి పాస్వర్డ్ లేదంటే హోస్టింగ్ సంబంధించిన ఫైల్స్ మీతో షేర్ చేసుకోరు. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి మీరు చిన్న కంపెనీకి వర్క్ ఇచ్చారు, వాళ్ళు చేశారు. జనరల్గా వెబ్ హోస్టింగ్ కానీ డొమైన్ కానీ 1 year పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 year వ్యాలిడిటీ అయిపోయే టైంకి మీరు ఎవరికైతే వర్క్ ఇచ్చారో వాళ్ళు మార్కెట్లో లేరు, అంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వెబ్సైట్స్ కానీ ఏవి బిల్ చేయట్లా, దాంతో వాళ్ళు పెద్ద పట్టించుకోరు. అంటే రెన్యువల్ టైమ్స్ కానీ ఇలా ఎక్స్పైర్ అయిపోతున్న విషయాలు వాళ్ళు పట్టించుకోరు. ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ అకౌంట్లో ఉంటాయి, అవి మీకు షేర్ చేయరు కాబట్టి ఆటోమేటిక్గా అవి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మీరు రెన్యువల్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇది సెకండ్ సినారియో. అండ్ థర్డ్ సినారియో వచ్చేసి మీరు చిన్న వెబ్సైట్స్ అయితే పర్లేదు, కానీ డేటా పరంగా ఏదన్నా సెక్యూర్డ్గా ఉన్న వెబ్సైట్స్ అనుకోండి, మీరు ఆ కంపెనీ హోస్టింగ్లో హోస్ట్ చేయడం వల్ల ఎప్పటికైనా ఆ డేటాకి సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు, ఆ కంపెనీ వాళ్ళు ఎవరైనా సరే ఆ వెబ్ హోస్టింగ్లో లాగిన్ అయిపోయి మీ ఫైల్స్ కానీ మీ డేటాబేస్ చూసుకోవచ్చు కాబట్టి సో అలా సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇది థర్డ్ సినారియో.
సో ఈ ఇబ్బందులు ఏం లేకుండా మీ ఓన్గా డొమైన్ హోస్టింగ్ తీసుకోవడం మంచిది. సో మనకి మార్కెట్లో గోడాడీ, హోస్ట్ గేటర్ ఇలా చాలా సర్వీసెస్ ఉన్నాయి. నేను ఎగ్జాంపుల్కి ఈ 2 చూపిస్తున్నాను. సో వీటిల్లో వచ్చేసి మనకి హోస్టింగ్ అవి తీసుకోవాలంటే ఈరోజు చాలా తక్కువ ప్రైజెస్కి అవైలబుల్గా ఉంటున్నాయి. సో చూడండి, ఒక వెబ్సైట్ అయితే మంత్లీ ₹100 దగ్గర నుంచి ఉంటున్నాయి. సో దీనికోసం మీకు కకృతిబడి తక్కువకి వస్తుందని చెప్పేసి వేరే కంపెనీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకునే బదులు సొంతంగా మీరే డొమైన్ హోస్టింగ్ తీసుకోండి. సో ఆ తర్వాత ఆ కంపెనీ కాకుండా వేరే కంపెనీ మూవ్ అవుదాం అనుకున్నా కానీ మీ దగ్గరే వివరాలు ఉంటాయి కాబట్టి ఏ కంపెనీదైనా మీరు షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, ఎప్పుడైనా ఎక్స్పైర్ అయ్యేటప్పుడు మీ ఈమెయిల్ ఐడి అవి ఇచ్చి ఉంటారు కాబట్టి డొమైన్ హోస్టింగ్ ఎక్స్పైర్ అయ్యేటప్పుడు మీకు ఈమెయిల్స్ వస్తాయి, మీకు అలర్ట్స్ వస్తాయి. అలానే మీకు కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్, అంటే కాలేజీలో చదువుకునే స్టూడెంట్స్ అయినా లేదు కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ మీద అవగాహన ఉంటే మీరు ఇలా క్రెడెన్షియల్స్ అంటే ఐడి పాస్వర్డ్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆ వెబ్సైట్ వరకే చూసుకునే విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. టోటల్ హోస్టింగ్ మీద కమాండ్ లేకుండా కేవలం మీరు ఏదైతే ఫైల్స్ మాడ్యూల్ ఉంటుందో దాని వరకే వాళ్ళు యాక్సెస్ చేసుకునే విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఎప్పుడు చేయగలము అంటే సొంతంగా మనం డొమైన్ హోస్టింగ్ తీసుకుంటే ఇవన్నీ చేయగలం. సో నేను 100% అయితే మీరే డొమైన్ హోస్టింగ్ తీసుకోండి. మనకి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, బిగ్ రాక్, బ్లూ స్టార్, హోస్ట్ గేటర్ ఇలాంటి. సో నెక్స్ట్ వీడియోలో మంచి హోస్టింగ్ తీసుకోవాలంటే మనకి అవైలబుల్గా ఉన్న సర్వీసెస్ ఏంటో చూద్దాం. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ డౌట్స్ కానీ ఏదైనా మీ వాల్యుబుల్ కామెంట్స్ కానీ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం స్మార్ట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.